బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో నాపరాల గనుల్లో చేపడుతున్న బ్లాస్టింగ్ వల్ల సమీపంలో ఉన్న ఇల్లు శబ్దానికి ప్రకంపనలకు బీటలు బారి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందని, అలాగే దుమ్ము ధూళి విపరీతంగా రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని గతంలో అధికారులకు చెప్పినా న్యాయం చేస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నారని జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. మాది బనగానపల్లె మండలం పలుకూరు సార్. పలుకూరు. నా పేరు సుబ్రాయుడు. మా ఇంట్ల దగ్గర గాతాలు పెడుతున్నారు. వాళ్ళు గాతాలు పెట్టి పేల్చుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా అయింది. దుమ్ము ధూళి గాతాలు పేల్చితే బెత్తడెత్తిన ఇల్లు అదురుతున్నాయి సార్. మాకు ఇల్లు పర్యలు కొట్టినాయి. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. వాళ్ళు వినడంలే మా మాట. మేము పోయి చెప్తే వినడంలే మా మాట. మాకు బోరు గాతాలు వేసి మా ఇల్లు పర్యలు పోతున్నాయి. మేము ఇల్లు కట్టించుకునే స్టేజ్లో లేవు. మా పరిస్థితి మాకు బాగాలేదు. మేడం గారు ఏదైనా న్యాయం చేస్తారేమని మేడం గారి దగ్గరికి వచ్చినాం సార్. గాతాలు ఎత్తున్నారు. దుమ్ము ధూళి మా ఇంట్లో సామాన్ల కింద పడుతుండే. ఇల్లు మేము ఇంట్లో మంచలో ఉండడానికి ఎవరిక శక్యం కాకుండా మమ్మల్ని పోతే కొట్టనీకి వస్తున్నారు. వాళ్ళు మందులు దాపి మంచలం తొలకొచ్చుకొని కొట్టనీకి వస్తున్నారు సార్. మాది పలుకూరు గ్రామం సార్, బనగానపల్లె మండలం. నా పేరు నారాయణ సార్. మా ఇండ్ల దగ్గర బ్లాస్టింగ్ పెడితే పేల్చున్నారు సార్. మాకు ఇళ్ళల్లో అదిరి పర్యలు కొట్టినాయి సార్. మాకు మేడం కలెక్టర్ మేడం న్యాయం చేస్తారని మేము ఇక్కడ వచ్చినాం సార్. వాళ్ళు ఇంకా పెట్టండి అంటారు, మళ్ళీ పెడుతున్నారు సార్. గాతాలు పెడుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే ఇబ్బంది పెడుతున్నాం సార్. ఆ దుమ్ము వచ్చి అసలు ఇక మనుషులు దగ్గర ఉన్నాయని కనపడరు సార్. అంత దుమ్ము వచ్చింది. మళ్ళీ పెట్టిన తర్వాత అది చాలా గబ్బు సార్. అది ఆ వాసనకు తట్టుకోలేకపోతున్నాం. ఇళ్ళల్లో అసలు కనపడడం లే. ఒకరికొకరు మాట్లాడుకునే ఇల్లు కూడా లేదు. ఆ శబ్దానికి తల్లి చెమ్ములు కింద పడిపోతున్నాయి సార్. మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు మేడం గారు న్యాయం చేస్తారని కలెక్టర్ గారు ఇక్కడ వచ్చినాం సార్. అందరము అక్కడ మా ఇళ్ళని ఆనుకోని కూడా దాదాపు 300 ఇల్లు ఉన్నాయి సార్. వాళ్ళల్లో దూరం ఉన్నారు కాబట్టి రావడం లేదు. మేమైతే ఎన్నోసార్లు ఆపినాం. ఆపితే కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చినాడు. వచ్చి అక్కడ వచ్చి మాకు ఇళ్ళకి దగ్గర ఉండాలి ఎట్ట పిలిచినారు వాళ్ళని ఆపుతానని పోయినాడు. ఈయన ఒక మాట మాట్లాడినాడు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత బ్లాస్టింగ్ చేయండి నీకు నాపరాయిట్ ఇచ్చారంటున్నారు సార్. ఆ సార్ మారిపోయినాడు అక్కడ పోయిన తర్వాత. కాబట్టి ఆఫీసర్లు వచ్చినా కానీ మాకు న్యాయం చేయడం లేదు సార్. మాకు మేడం గారే మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా.